హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటా కోడి పుంజుని చూపిస్తున్నాను అనుకుంటున్నారండి. ఈ మధ్యన మాకు ఇక్కడ ఉత్సవాలు జరిగినాయి కదండి, పోలేరమ్మ గుడి కోసమని. మామూలుగా అయితే ఈయన తేను అనుకున్నారు, మళ్ళీ ఏమనుకున్నారో ఏమో వెళ్ళి తీసుకొచ్చారనమాట. మీ ఇష్టం అండి, తెచ్చుకోండి లేకపోతే లేదని చెప్పాను. తీసుకొచ్చారండి. ఇంకైతే మేమైతే బయలుదేరామండి అమ్మవారి టెంపుల్కి. ఇంకా ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకొని అన్నీ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయామండి. ఆల్రెడీ అప్పటికి అక్కడ పొయ్యిలన్నీ పెడతారనమాట, లేదా మనమైనా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి పెట్టలేనప్పుడు మనం అక్కడ రాళ్ళు ఉంటాయి పెట్టుకోవచ్చు, పుల్లలు అన్నీ కూడా ఉంటాయి. కానీ అయినా సరే నేను అన్నీ తీసుకెళ్ళాను అనమాట. కానీ ఎక్కువ అయితే లేరు ఈసారి, కొంచెం పొయ్యిలు కొంచెం మందే జనం. ఇక్కడ పోతురాజు దగ్గర అప్పటికి కుంభం పోసేస్తారండి. కుంభం పోసేసి అక్కడ ఫస్ట్ పెట్టాలి, అక్కడ గుడి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టేసి పొంగళ్ళు అమ్మవారు సమర్పించి పోతురాజు దగ్గర తిప్పేసి కుంభం పోసేసి అప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన అనుకున్న అవే పొట్టేళ్ళు మేకపోతులు ఉంటాయి కదండి, వాటిల్ని అమ్మవారు చూపించి చేసిన తర్వాత మనం పెట్టుకోవాలన్నమాట. ఇంకా వాళ్ళ పొంగళ్ళు అయిపోయినాయి కాబట్టి అందరూ స్టార్ట్ చేశారు. ఇంకా పొయ్యి కూడా ఖాళీ అయింది. ఇక్కడ వండుకోమ్మ అని వేరే ఆంటీ అన్నారు, తెలిసిన ఆంటీ. ఇంకొచ్చి కూర్చున్నాం ఇక్కడ. అదిగోండి మా అమ్మగారు కోడిని పట్టుకొని కూర్చున్నారు కవర్లో. ఇంకా అక్కడ అంతా సిద్ధం చేస్తున్నారు. అదిగోండి బలికి సిద్ధం ఉన్నట్టు ఉంటాయి కదా, నేనైతే చూడలేనండి. అదే మీరు తినరా అంటారు, కానీ మనం బయట తెచ్చుకొని తింటాము, అలా మన కళ్ళ ముందు అలా కోస్తే చూడలేం కదండి. నేనైతే ఇటు సైడ్ పొంగలు పెట్టుకుంటున్నా. ఇగోండి ఇంకా రెడీగా ఉన్నాయి అనమాట అమ్మవారికి బలి ఇవ్వటానికి. ఎప్పటి నుంచో వచ్చే ఆచారం, ఇంకా ఇవి తప్పదు. పెద్దవాళ్ళు ఎన్ని చెప్పినా సరే అవి మాత్రం ఇంకా అంతే అండి. కొన్ని కొన్ని అలా జరిగితేనే బాగుంటాయని నమ్మకం అన్నమాట. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నిజంగానే కొన్ని కొన్ని అలా జరిగితేనే బాగుంటాయని కూడా అంటారు. కొన్ని అలాగ జరిగినవి కూడా అనుభవాలు. మా పొంగలైతే ఈలోపు అంతా పొంగొచ్చేసిందండి. నేనైతే పెద్ద పెద్ద పొంగళ్ళు ఏం చేయట్లేదండి, ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు లేరు, పెట్టినా తీసుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే మన ముందు తీసుకుంటారు, పక్కకి వెళ్ళేసరికి పక్క పడేస్తారు ప్రసాదాలని. ఎప్పుడు కూడా ప్రసాదం అనేదండి చాలా అది దేవుడితో సమానం అని నేను భావిస్తానండి. కొంతమంది అయితే తీసుకొని వద్దు అనకపోయినా పర్వాలా, తీసుకొని వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు, కానీ తినకపోతే అంతేగాని తీసుకొని పక్కన పడేయటం అట్లా చేస్తుంటారండి చాలామంది. అది వాళ్ళకే తెలియాలి, దేవుడికి తెలియాలి. మన తప్పు లేకుండా మనం ఇస్తాము. అట్లాగైతే నేను ఎక్కువ ఎక్కువ చేయనండి. అంటే పెద్ద గిన్నె, పిల్లలందరూ ఉన్నాడు, పెద్ద గిన్నె పెట్టుకుంటాను. మళ్ళీ చిన్న గిన్నె ఒకటి కొనుక్కున్నాను, అదే కొంచెం కొంచెం వండుకోవటానికని. అయినా సరే అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాము. అక్కడే కడిగేసుకొని బియ్యం పప్పు కడిగేసుకొని తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడికి వచ్చాక ఇంకా పొయ్యి అంటించేసి పొంగల్ చేసుకుంటాం అనమాట. పాలు ఆవు పాలతో తెచ్చుకుంటాను నేనైతే. ఇంకా అన్ని బెల్లం పొడి, యాలక్కాయల పొడి అన్నీ అక్కడి నుంచి దంచుకొని ఇంటి దగ్గరే చక్కగా తెచ్చుకుంటాం. ఎట్టకేలకు మా పొంగల్ అయితే సగం అయిపోయిందండి. ఇదిగోండి పొంగుతుందండి. ఆ అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం కూడా ఏదో నాకున్నంతలో పొంగల్ పెట్టుకొని కోడిని అయితే కోసుకున్నానండి. ఇంకా పొంగొచ్చిందని నమస్కారం చేసుకున్న అమ్మవారికి. ఇంకా ఆమె దయ అండి. అన్నిటినీ ఏదైనా మన కష్ట సుఖాలన్నీ చూసేది దేవుళ్ళే కాబట్టి వాళ్ళకే, మనకేం కావాలో అన్నీ వాళ్ళకే తెలుసు. అలా అయిన నమస్కారం చేసుకొని ఇంకా మేమైతే ఇంకా అన్నీ అంటే స్ట్రక్ అయిపోతుంది మధ్య మధ్యలో. భలే ఎండ అండి అసలు. ఆ ఎండ మీద ఫోన్ పెడితే కూడా స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఎండ బీభత్సంగా ఉంది. ఈసారి అయితే షామియానా వేయలేదండి, ఎప్పుడు షామియానా వేసేవాళ్ళు. ఇప్పుడైతే షామియానా వేయలేదు, మరి ఎందుకనో తెలియదు. పక్కన వాటర్ క్యాను పెట్టారనమాట, ఎవరైనా వాటర్ కావాలని వాడుకోవటానికి, అంటే పొంగల్కి వాటికి సంబంధించింది. నేనైతే ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బాటిల్స్తోనే తెచ్చుకున్నానండి నీళ్ళు. అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను నేను, అన్నీ ప్రిపేర్డ్గా. ఇంకా సరే అని చెప్పి మా పొంగల్ అయితే పొంగి వచ్చేసింది, సగం వచ్చేసింది. ఇంకా బెల్లం అయితే ఇంటి దగ్గర నుంచి దంచి పెట్టుకొని తెచ్చుకున్నా కదండి, ఆ బెల్లాన్ని అయితే వేసేసుకున్నాము. ఇంకా వాటర్ క్యాను పక్కన కొంచెం నీడ ఉంటే అలా కూర్చున్నాను. అయినా ఎండేనండి, అయినా పర్వాలేదు, చక్కగా మా పొంగల్ కూడా బాగా వచ్చింది. వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈలోపు వచ్చి అడుగుతున్నారు, అరిటాకు కావాలమ్మా అని. అవి కూడా తెచ్చుకున్నానండి ఇంటి దగ్గర నుంచి. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా ఏమైనా లేకపోతే ఇస్తారు చక్కగా, అదేం లేదు. ఇంక ఈలోపు నేను మాకు పొంగల్ దగ్గరికి వచ్చేసిందని కోడికి ఇంటి దగ్గర కూడా రాసి పసుపు కుంకుమ పెట్టి హారతి ఇచ్చాను. ఇంక ఇక్కడ కూడా పసుపు రాసి కుంకుమ పెడుతున్నానండి, పూజ చేసుకుంటున్నాను అనమాట. ఏదో నాకున్నంతలో నేను అనుకోకుండా తెచ్చాము మేము కూడా.
ఏంటంటే అనుకుంటే అది వేరు, ఇదైతే అనుకోకుండా తెచ్చాము. ఇంకా పొంగల్ అయిపోయింది. ఇంకా మా వారిని పెట్టుకోమంటే లేదు నువ్వే పెట్టుకో అన్నారు. సరే అని చెప్పి ఇంకా నేను అలా నెత్తి మీద పెట్టుకున్న, కాలిపోతుందండి. అలా స్టవ్ మీద తీసి అలా పెట్టుకున్నాను కదా. ఇంకా మా వారు కోడిని పట్టేసుకొని ఇంకా ప్రదక్షిణాలు చేసుకొని ముందు పోతురాజు దగ్గర దండం పెట్టుకొని అక్కడ ఆయనకు సమర్పించి లోపలికి వెళ్ళాలంట. దానికి ఏంటో స్టోరీ ఉంటుందండి. కొంచెమే తెలుసు, నాకు పూర్తిగా అయితే తెలియదు. ఇంక ఇక్కడ పోతురాజు దగ్గర పెట్టుకొని తాంబూలం పెట్టుకొని అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని బొట్టు పసుపు కుంకుమ పెట్టుకొని జలుబు చేసిందండి. వాయిస్ ఇంకా క్లియర్గా రాలేదు. కాకపోతే ఇంకా అలాగే చాలా రోజులు అయిపోతుంది, ఇంకా స్టోరేజ్ అయిపోయింది ఫోను. అందుకని తొందరగా పెట్టేసి అవి డిలీట్ చేసేద్దామని ఇంకా అట్లాగే ఓపిక తెచ్చుకొని పెట్టేస్తున్నానండి వీడియోని. ఇంకా అలా అయితే ప్రసాదాలు తెచ్చుకొని మనం తెచ్చుకొని యాపాకు పెట్టేసుకొని ఒక నిమ్మకాయ పోతురాజు దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని సాంబ్రాణి వేసుకొని, ముఖ్యం సాంబ్రాణి అండి అమ్మవారికి కానీ పోతురాజు గారికి కానీ. ఇంకా అక్కడ స్వామివారి దగ్గర అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ జనం అనమాట, ఇంకా ఒకళ్ళ మీద ఒకరు పెట్టుకోవటం అంతే. ఇంకా దాంట్లో కూడా ఇంకా మనం చేయాల్సింది చేయాలి కాబట్టి హారతి అన్నీ తెచ్చేసాను. కర్పూరం అయితే తెచ్చుకున్నాను, హారతి ఇచ్చేసుకున్నాను. ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం చేసేసుకొని ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర 3 చుట్లు తిరిగి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలన్నమాట. అందరూ వెళ్ళిపోతాం, కాకపోతే ఏంటంటే తొందర అనమాట, అందరూ ఒకళ్ళు పెట్టుకోవాలని. ఇంకేదో అట్లా నాకున్నంతలో నేను పూజ చేసుకున్నాను. అక్కడ స్వామివారి దగ్గర అన్నీ పెట్టేసుకున్నాను. మా కోడికి కూడా అలాగా ధూపం చూపించేసి దండం పెట్టుకొని ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయామండి. ఇంకా జనాలు అనమాట, ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు ఎక్కడికి వచ్చినా మన వాళ్ళు క్యూ లైన్లు మీద పడిపోవటమే కదండి. ఇంకా అయిపోయిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు, అంత ప్రశాంతంగా అయితే మన వాళ్ళు వినరండి. ఇంకైతే లోపలికి వచ్చేసి అమ్మవారి దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నాం. పక్కన కింద కాళ్ళు కాలిపోతున్నాయండి. పోయినసారి చక్కగా మ్యాట్లు వేసారు, షామియాన్ వేసారు. సరే వాళ్ళ సిచ్యువేషన్ కదండి. ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ అలాగే తిరిగామండి. మా వారు కాళ్ళు కాలిపోతున్నాయి అంటున్నారు. ఇంకా జెంట్సే వాళ్ళ కాలిపోతున్నాయి అని వాళ్ళంటే ఇంకా మనం ఏమనాలండి. కొంచెం మనకన్నా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటాయి అంటారు కదా, కాళ్ళు కానీ చేతులు కానీ ఏదైనా సరే కొంచెం వాళ్ళు మొరటగా ఉంటారు మగవాళ్ళు, లేడీస్ కన్నా. లేడీస్ సెన్సిటివ్ అంటారు కదండి, అట్లా ఆయన కాళ్ళు కాలిపోతున్నాయి అంటున్నారు. సరే అండి పదండి మీరు ముందు నడవండి అని చెప్పి ఇంకా గబగబా నాకేమో తలపైన అది వేడి గిన్నె కాలిపోతుంది, కింద కాళ్ళు అంటుకుపోతున్నాయి అనమాట. అయినా సరే ఇష్టంగానే అమ్మవారిని తలుచుకొని మన కష్ట సుఖాలు దేవుడికి చెప్పుకొని ఏదో మనకున్నంతలో చేసుకున్నాం. నేనైతే ఉన్నంతలో అండి, ఎప్పుడైనా ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయి. పొంగల్లో పెట్టుకునే టైంకి అమ్మవారు పెట్టించుకుంటారు. మనస్ఫూర్తిగా నేను ఉన్నంతలోనే పెట్టుకుంటానండి. ఆ అమ్మవారి దయ మా మీద, నన్ను అభిమానించే వాళ్ళ మీద ఉండాలని నేను కూడా కోరుకుంటానండి. ఆ పోలేరమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ కూడా యాపాకు మనం తెస్తామండి. ఆ యాపాకు పెట్టేసి నిమ్మకాయ పెట్టుకొని తాంబూలం పెట్టుకొని కొంచెం పొంగల్ ఇక్కడ పెట్టేసుకొని టెంకాయ అయితే కొట్టుకోవాలండి. ఇంకా నేను కూడా ఒక పక్కన పెట్టేసుకుని ఎవరి పాటికి వాళ్ళు పెట్టేసుకోవటమేనండి. ఓ పక్క నుంచి లేదు కొంచెం ఆగితే పర్వాలేదు. ఇంకా మా వారు ఇంకా అప్పటి వరకు తినకుండా ఉండటమే గ్రేట్ అండి. ఆయన ఉండలేరు, మొహం గడికి స్నానం చేశారంటే ఉండలేరనమాట. ఏమంటే తినేసే పని అయితే మీరు తినేయండి, మనం ఇష్టం లేకుండా అట్లా చేయకూడదంటే లేదులే వస్తాలే అన్నారు. ఎట్లాగూ ఆ పోలేరమ్మ అనిపించింది అనుకొని అసలు ఉండరు అనమాట తినకుండా. ఆయన ఇంకా ఉన్నారు, వచ్చారు. ఇంకా గబగబా అప్పటికి నేనేమి లేగ్గా చేయను, గబగబా చేసేస్తాను. అసలు చేసేసుకున్నాను, పూజా కార్యక్రమాలు చేసేసుకున్నాను, సాంబ్రాణి వేసేసుకున్నాను. మా వారిని వచ్చి టెంకాయ కొట్టమన్నాను. ఇంకా నిలబడిపోతే పక్కన పర్వాలేదు రండి అని చెప్పి వచ్చేసి కొట్టేసి టెంకాయ కొట్టేసుకొని ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నానండి. మా కోడికి కూడా హారతి ఇచ్చేసుకొని నమస్కారం చేసుకొని అమ్మవారికి చెప్పుకొని, అమ్మవారే చూసుకోవాలి నన్ను బాధ పెట్టిన వాళ్ళని, ఆమె చూసుకోవాలి. నన్ను మంచిగా చూసుకున్న వాళ్ళని ఆమె చూసుకోవాలి. మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఆమె మీదే భారం వేసాను. నాకున్నంతలో నేను పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే ఎప్పుడు పొంగళ్ళు పెట్టుకున్నా తప్పకుండా నేను పెట్టుకుంటానండి. సంవత్సరానికి ఒకసారి పెట్టే అమ్మవారి పొంగళ్ళు మాత్రం నేను వదులుకోనంటే అట్లాగా అంబళ్ళు పోస్తారు. ఏదో ఒక వారమైనా సరే నేను తప్పకుండా పెడతానండి. అట్లాగా 5 వారాలు పోస్తారు అంబళ్ళు. ఒక్కొక్కసారి 5 వారాలు కంటిన్యూగా నాకు ఆటంకం లేకుండా పోపించుకుంటారు. లేదు 3 వారాలు, లేదు 1 వారమే. అట్లాగే అన్నీ ముందే ఆమె చూపించేస్తుంది మనకు నిదర్శనం. అంతవరకు నమ్మకంతో నేను చేసుకుంటానండి. మనకు ఉందా లేదా పక్కన పెట్టేలా. సంవత్సరానికి ఒకసారి జరిగే గ్రామ దేవత పూజలో మాత్రం నేను పాల్గొంటానండి. నాకు ఉన్నంతలో, నాకు తెలిసినంతలో.
నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఊరు పోలేరమ్మ అంటే పోలేరమ్మని గర్భగుళ్ళు అందరూ వేరే గుళ్ళో తీరు, పోలేరమ్మని మాత్రం అందరూ తీయచ్చంట. అందుకని చెప్పి తీశానండి నేను కూడా అట్లాగా. ఇంకా డెకరేషన్ కోసం చుట్టూ అన్నీ తీసేశారు. ఇంకా నేను కూడా అక్కడ అమ్మవారి దగ్గర అన్నీ తెచ్చి అక్కడ పెట్టేస్తాను. తర్వాత పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. ఇక్కడ ఆమె పని చేసామండి. ఆమె ఒక తాంబూలం ఇచ్చి కొంచెం నాకు ఉన్నంతలో నేనైతే ఇచ్చుకున్నానండి. ఏదో వాళ్ళ తృప్తి కోసం, మన తృప్తి కోసం, వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము. ఎందుకంటే అక్కడ అమ్మవారికి సేవ చేసేవాళ్ళు వాళ్ళు. మనం అది చేయలేకపోతున్నా వాళ్ళు చేస్తున్నారు. ఏదో మనకు ఉండింది తాంబూలం ఇచ్చుకొని నేను ఎప్పుడు అలాగే ఇస్తానండి. ఇచ్చుకున్నాను, ఆమె సంతోషిస్తారనమాట. ఇంకా పొద్దున కార్యక్రమం అయిపోయింది. సాయంత్రం మళ్ళీ మనం ఇంకా స్నానాలు పూజలు అన్నీ చేసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర టెంకాయ కొట్టుకోవటానికి వస్తామండి. నేనైతే లాస్ట్ వరకు ఏమి ఉండనండి. ఇంకా మా వారు అప్పటి వరకు ఉండనివ్వరు, పొద్దుపోతుందని చెప్పేసి. ఇంకా ఈరోజైతే గ్రామోత్సవం ఉంది, అన్నదానాలు ఉంటాయి. మళ్ళీ చందనాలంకారం చేశారు అమ్మవారిని కూడా చూపిస్తాను మీకు. ఇంకా షాపులు ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎవరైనా ఏమైనా కొనుక్కోవచ్చు. మేమైతే ఏం కొనుక్కోమండి. అన్నదానానికి కూడా మనం ఏమి ఉండము. ఇంకా జనాలు గుంపులుగా ఉంటారు. ఇంకా మనం ఎక్కడండి, మనం అయితే అట్లా ఏమి ఉండము. అక్కడ లోపల టెంకాయ కొట్టించుకొని తీర్థాలు తీసేసుకొని వెళ్ళిపోతామండి. మామూలుగా ఇంకా అసలు ఎగబడిపోతారండి జనం, ఒక క్యూ లైన్ అట్లా ఉండరు వాళ్ళు. ఎందుకు అలాంటప్పుడు అని చెప్పి ఉండాలన్నా, అమ్మవారి ప్రసాదం తినాలన్నా సరే ఇంకా ఆ గుంపులో మనం అట్లా ఉండాలంటే కష్టం కదండి. ఇదిగోండి అమ్మవారికి పక్కన ఇందా చూపించింది గ్రామోత్సవానికి రెడీ చేస్తున్నారు పూలు. అమ్మవారు చూడండి చందన అలంకారంలో ఎంత బాగున్నారో అమ్మవారు. లైటింగుల్లో షేడింగు రెడ్ గ్రీన్ అట్లా లైటింగులు. మా అమ్మవారి గుళ్ళో పూజారి గారు పూజలు కూడా బాగా చేస్తారు. అందరు తీసుకెళ్ళి అన్ని అక్కడ సమర్పిస్తారు. అమ్మవారికి కూడా చక్కగా అందరి గోత్రాలు చదివి అందరినీ తృప్తిగా పంపిస్తారనమాట. ఎవరికి కూడా మిస్ చేయరనమాట, ఓపికగా చదువుతారు. అలా జరిగినాయండి మా ఊర్లో ఈరోజైతే కార్యక్రమాలు. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోయామండి. ఇంకా నైట్కి మళ్ళీ మాకు గ్రామోత్సవం అనమాట. అమ్మవారే వస్తారనమాట ఊర్లోకి. అదిగోండి చూడండి ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. చూడండి, చూడలేని వాళ్ళు, ఇక్కడికి రాలేని వాళ్ళు అమ్మవారిని నమస్కరించుకోండి. రిలేషన్స్ అయినా సరే, బయట వాళ్ళైనా సరే అందరూ చూస్తారు అమ్మవారిని అని ఒక కారణంతో నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఓపిక లేకపోయినా ఏంటంటే అందరికీ అమ్మవారి దగ్గరికి రావాలని ఉంటుంది, మనసు పీకేస్తుంది. అందరూ రాలేరు కదండి, దురాభారం వాళ్ళు రాలేరు. మేము వేరే వాళ్ళు పెట్టినప్పుడు చూసినప్పుడు మేము కూడా అనుకుంటాం కదా, అట్లా పెట్టినందుకు మనకి పుణ్యం ఉండాలి, చూసినందుకు వాళ్ళకే పుణ్యం ఉండాలని చెప్పేసి మా బంధువులు కూడా, మా రిలేషన్స్ కూడా అందరూ నన్ను మంచిగా ఇష్టపడే వాళ్ళందరూ చక్కగా చూస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా పెడుతున్నానండి. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై పోలేరమ్మ తల్లి.